కార్తీక్ అన్న మాటలకి అక్కడ ఉన్న జ్యోత్స్నకైతే చాలా కోపం వచ్చేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "ఏంటి నువ్వు శౌర్యకి కన్న తండ్రివా? దీపకు భర్తవా? అంటే మీ ఇద్దరి మధ్యన ఏదో సంబంధం ఉందా? అంటే మీ ఇద్దరు భార్యాభర్తలా?" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. "ఇన్నాళ్ళు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను బావ, నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసేసావా?" అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్నకైతే చాలా కోపం వచ్చేసి, "నీ మీద నాకు చాలా కోపంగా ఉంది బావ. నిన్ను ఎంత నమ్మాను నేను. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా?" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా కోపంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "నా బుర్రని తీసుకొని వెళ్ళి ఆ గోడకు గుద్దుకోవాలని ఉంది. ఎందుకంటే నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను నేను. నన్ను ఇంత అన్యాయం చేస్తావా?" అని చెప్పేసైతే చాలా బాధతో మాట్లాడుతూ ఉంటుంది. "అయినా ఆ దీపకి నీకు సంబంధం ఉందన్న విషయం నాకు ఇన్నాళ్ళు తెలియకుండా ఎలా ఉంది?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా బాధపడుతూ అయితే, "బావ, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో నాకు అర్థం కావటం లేదు. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా నాకు అర్థం కావటం లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు నువ్వు చేసిన ఈ పనికి" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో దీప అయితే ఔట్ హౌస్‌కైతే వస్తూ ఉంటుంది. వచ్చి అక్కడ ఉన్న తలుపునైతే తీసి వాళ్ళ నాన్న ఫోటోని అయితే పైనుండి కిందకి తీసి వాళ్ళ నాన్న ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. "ఎందుకు నాన్న నన్ను విడిచి వెళ్ళిపోయావు? ఇలా విడిచి వెళ్ళిపోయావు కానీ నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు?" అని చెప్పేసైతే వాళ్ళ నాన్న ఫోటోని తీసుకొని చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఔట్ హౌస్ వైపు చూసి, "ఏంటి ఔట్ హౌస్‌లో అయితే లైట్ వెలుగుంది. అంటే దీప హాస్పిటల్‌లో కదా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ లైట్ వెలిగిందంటే దీప గాని ఇక్కడికి వచ్చిందా ఏంటి? మరి హాస్పిటల్‌లో ఎవరు ఉన్నట్టు?" అని చెప్పేసైతే అలా తన కోసం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.